హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విటల్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఇంట్లోనే ఈజీ మెథడ్లో నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం మనం ముందుగా గేదె పాలను కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ని కానీ తీసుకొని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 4 to 5 hours అయిన తర్వాత మనకి పాల మీదలా మీగడలాగా కడుతుందండి. దాన్ని మనం ఒక బాక్స్లో తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నేను ఒక 15 days మీగడైతే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా వెన్నెలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి ఒకసారి వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. మీగడని మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే మిక్సీ వేసుకోవాలండి, లేదంటే మనకి వెన్న అనేది సరిగ్గా రాదు. చూసారు కదా, వెన్నంతా కూడా కరిగిపోయి మనకి లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెయ్యి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి స్టోర్ చేసుకోవాలి. ఈ నెయ్యి మనకి 6 months వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.